సరే. ఆప్షన్స్ దీంట్లో మరి రానట్టుగున్నాయి. 3 అండ్ మీరు ఆన్సర్ రాసేసుకోండి అన్న. ఆప్షన్ డి రాసుకోండి మీ ప్రకారం. ఆప్షన్ మనకి డిస్‌ప్లే అవ్వలేదన్న. ఓకేనా? నెక్స్ట్ వన్ క్వెషన్ నంబర్ 4 నన్న. నెక్స్ట్ భారతదేశంలో బ్రిటిష్ వారు పరిపాలించినప్పుడు మన బాధ భరించలేక కొన్ని చట్టాలు తీసుకొస్తా ఉంటారు. కొన్ని యాక్ట్స్ ఇంప్లిమెంట్ చేస్తా ఉంటారు. అందులో వాడు ఏమిచ్చాడు? ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి యాక్ట్స్ ఇచ్చాడు. దేనికి సంబంధించినదన్న? ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి యాక్ట్స్ ఇచ్చాడు. ఫస్ట్ క్వెషన్. దీన్ని చదివే కంటే ముందు ఫస్ట్ వన్ క్వెషన్, దానికంటే ముందు ఒక 2 క్వెషన్స్ రైట్ చేయండి. ఫస్ట్ వన్ క్వెషన్. భారతదేశంలో మొట్టమొదటిసారిగా బ్రిటిష్ వాళ్ళు ₹1,00,000 కేటాయిస్తారు ఎడ్యుకేషన్‌కి. ఏ చట్టం ప్రకారం? 1813. 18 దాన్ని ఏమంటామంటే చార్టర్ యాక్ట్ అంటారు. ఏమంటారు? క్లియర్. చార్టర్ చట్టం ప్రకారం ₹1,00,000 మనకి అలాట్ చేస్తారు. మన ఇండియన్ అంటే మన ప్రజలకి ఇస్తారు. ఒరేయ్ మీరు స్కూల్స్ పెట్టుకోమని. కానీ మనోళ్ళు 20 సంవత్సరాలు రూపాయి కూడా ఖర్చు పెట్టరు. బాగా భద్రంగా దాస్తారు. ఈ లోపల బ్రిటిష్ వాడు అడుగుతాడు, ఒరేయ్ మీకు డబ్బులు ఇచ్చినా కూడా ఖర్చు పెట్టుకొని తెలియదు. అసలు ఎందుకురా ఖర్చు పెట్టని అడిగితే ఒకడేమో ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటాడు, ఇంకోటి కాలేజ్ అంటాడు, ఇంకోటి హై స్కూల్ అంటాడు. ఈ గొడవల్లో అసలు ₹1,00,000 ఖర్చు పెట్టడమే మానేశారు. ఈ సమయంలో బ్రిటిష్ వాడు అరే ముందు ₹1,00,000 ఇవ్వండిరా ఫస్ట్. ఆ ₹1,00,000 తీసుకొని 1833లో లార్డ్ మెకాలే ఒక వ్యక్తి ఉంటాడు. ఏం పేరునన్నా? వాడి మీద ఒక కమిషన్ వేస్తారు. దాన్ని మెకాలే కమిషన్ అంటారు. ఏ కమిషన్? మెకాలే కమిషన్ అంటారు. ఇంకొక క్లారిటీస్తున్నా, ఆ లార్డ్ మెకాలే మొదట లా కమిషన్ చైర్మన్. మీకు ఇంకో దాంట్లో లా కమిషన్ ఫస్ట్ చైర్మన్ వాడు. ఈ 1833లో కమిషన్ బ్రిటిష్ వాళ్ళు వేసిన తర్వాత అప్పుడు ఆ ₹1,00,000తో భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టారు. భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టిన సంవత్సరం 1835. ఇక్కడ 3 సంవత్సరాలు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వన్ చెప్తున్నా. 1813 చార్టర్ ప్రకారం ఎంత కేటాయించారు నాన్న? 1,00,000 నాన్న. తర్వాత 1833లో చార్టర్ చట్టం అంటారు దీన్ని కూడా. ఏ చట్టం నాన్న? దీనికి అధ్యక్షుడు లార్డ్ మెకాలే. లార్డ్ ఈ చట్టం ప్రకారం 1835లో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టారు నాన్న. 1835లో. ఆ 1835లో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టమని చెప్పిన వ్యక్తి మొట్టమొదటి రాజా రామ్మోహన్ రాయ్. కానీ ఇంప్లిమెంట్ చేశారు కూడా ఉన్నాడు. ఎందుకంటే రాజా రామ్మోహన్ రాయ్ చనిపోయిన సంవత్సరం 1833. అంటే ప్రయత్నం చేశాడు, చనిపోయిన తర్వాత అమల్లోకి వచ్చింది. అంటే ఈ రోజు వరకు కమిటీలు వేయలే, కాకపోతే అమౌంట్ని అలాట్ చేశారు. ఈ క్వశ్చన్ బాగా నెంబర్ ఆఫ్ టైం రిపీట్ అయింది. 1813, 1833 అండ్ 1835 3 సంవత్సరాలు ఎగ్జామ్కి ఇంపార్టెంట్ అన్న. పాయింట్ క్లోజ్ చేద్దామా? ఇప్పుడు జస్ట్ డైరెక్ట్ స్టేట్మెంట్లోకి వెళ్దామా? స్టేట్మెంట్లోకి వెళ్దాం. ఫస్ట్ వన్ తీసుకోండి. వుడ్స్ డిస్పాచ్ అనేది ఒక ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి కాన్సెప్ట్. ఇందులో వ్యక్తి పేరు చార్లెస్ వుడ్ అంటాం. ఏం పేరు? చార్లెస్ వుడ్ లేదా వుడ్స్ డిస్పాచ్ అంటారు. 1854లో గవర్నర్ ఎవడు? ఇప్పుడు 1854 అని చెప్పారు కదా. 1854 లార్డ్ డల్హౌసీ. లార్డ్ ఫస్ట్ పాయింట్ పెట్టుకోండి. లార్డ్ డల్హౌసీ కాలంలో వస్తుంది. వుడ్స్ డిస్పాచ్ అనేది 1854లో లార్డ్ డల్హౌసీ కాలంలో వస్తుంది. ఫస్ట్ పాయింట్ తీసుకోండి. ఇది తీసుకోకండి, మీరు ఆన్సర్ చెప్పండి తర్వాత. ఓకే, పాయింట్ క్లోజ్ చేస్తారా? రెండో క్వశ్చన్ అన్న. నెక్స్ట్ వన్ సెకండ్ రైజ్ చేద్దామా? ఓకే. 1854లో వుడ్స్ డిస్పాచ్ ఒక పేరుతో పిలుస్తారు. మ్యాగ్నా కార్టా ఆఫ్ ఎడ్యుకేషన్ అంటారు. ఏమంటారన్న? మ్యాగ్నా కార్టా ఆఫ్ ఎడ్యుకేషన్ అంటారు. దీన్ని మ్యాగ్నా కార్టా ఆఫ్ ఎడ్యుకేషన్ అంటారు. మ్యాగ్నా కార్టా, CARTA, మ్యాగ్నా కార్టా ఆఫ్ ఎడ్యుకేషన్ అంటారు. నేను దీంట్లో క్వశ్చన్లోకి ఇంకెళ్ళట్లేదు, గుర్తుపెట్టుకోవాలి. ముందు బేసిక్సే చెప్తున్నా. ఓకేనా? మళ్ళీ దీని తర్వాత మీరు ఆన్సర్ చెప్తారు, అందుకని చెప్తున్నా. మ్యాగ్నా కార్టా ఎడ్యుకేషన్ ప్రకారం ఏంటంటే భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టాలా? ఆల్రెడీ ఆంగ్ల విద్య ఇంప్లిమెంట్ అయ్యింది ఆల్రెడీ. ఏ సంవత్సరం? 1835. ఇప్పుడు మన ఇండియా వాళ్ళు ఏమంటారంటే వాళ్ళ ఎడ్యుకేషన్ మనకెందుకు, మన యొక్క లాంగ్వేజ్లో మన ట్రెడిషనల్, మన ప్రకారం మన ఎడ్యుకేషన్ డెవలప్ చేద్దాం. ఆ ట్రెడిషనల్ అనే పాయింట్ ఎక్కడుంటే ఆ పాయింట్ తీసుకోండి. సాంప్రదాయమైన విద్యనన్న ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ అని రాసుకోండి, పదం వాడండి. మళ్ళీ చెప్తున్నా, 18 దీంట్లోనే 1854లో ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ అన్న సాంప్రదాయ విద్య కోసం వేశారు. ఇప్పుడు ఈ మూడింటికి డిఫరెంట్ చెప్తే గుర్తుపెట్టుకోండి. ఈ మూడింటి డిఫరెంట్. ఇప్పుడు ఆల్రెడీ ఏం చెప్పాను, ఇక్కడ ఏమి ఇచ్చాను? లక్ష్యమైన అడిగాడు కదా, ఇదే ఏమని చెప్పేస్తున్నా.
ఈ 3 ఎందుకు కాదని డిస్కస్ చేయండి. ఫస్ట్ వన్, ఆంగ్ల మాధ్యమాన్ని ఉపయోగించి ప్రజల్లో అక్షరాస్యతను ఆల్రెడీ 1835లో ఇంప్లిమెంట్ చేశారు కదా, కాబట్టి ఇది ఇంటికి వచ్చేసాను. ఇప్పుడు ఇది ఎందుకు ఇది ఎందుకు మిగతావి కాదని తీసుకోండి. రెండవది, స్థానిక భారతీయులకు ఉపాధి అవకాశాలు కల్పించట. అసలు భారతీయులకి బ్రిటిష్ వాడు ఏమైనా చేస్తాడా? వాడికి చేసే ఉద్దేశం, వాడు డెవలప్ చేసే ఉద్దేశం ఉండదు. ఇంకోటి చెప్పిన, వాడు లోకల్ భాషలకు అసలు ప్రాధాన్యత ఇవ్వడు. వాళ్ళ లాంగ్వేజ్ని మన మీదకి రుద్దానికే ట్రై చేస్తాడు. ఇది ఒకటి ఎగ్జాంపుల్ తీసుకోండి. భారతదేశంలో పాశ్చాత్య సంస్కృతి వ్యాప్తి అంటే ఎగ్జాంపుల్ ఏంటి? అసలు ఎడ్యుకేషన్ సంబంధించిన కల్చరే కాదు అది. ఇక్కడ ఏం చెప్పారు? కల్చర్ అని చెప్తున్నాడు. ఎడ్యుకేషన్ కల్చర్ కాదు. వాళ్ళ యొక్క లాంగ్వేజ్ మన మీద అంటే వాళ్ళ కల్చర్ మన మీద. ఇది కూడా రాంగ్ ఆన్సర్ నన్ను. అంటే ఎడ్యుకేషన్ సంబంధించింది ఒకటే, ట్రెడిషనల్ అనే పదం గుర్తుపెట్టుకోండి. దీని ప్రకారం భారతదేశంలో మొట్టమొదటి క్యాంపస్లు స్టార్ట్ అయ్యేది ఉచిత డిస్పాచ్ ప్రకారం. ఎన్ని క్యాంపస్లు మొత్తం? ఫస్ట్ క్యాంపస్ ఎక్కడ? ఎప్పుడైనా ఒక లాజిక్ చెప్తూ పెట్టుకోండి. హైకోర్ట్స్ అయినా ఏవైనా ఫస్ట్ కలకత్తా ఉండాలి. రెండు మద్రాసు ముంబై, 2 ముంబై ఉండాలి, 3 మద్రాసు ఉండాలి. హైకోర్టులో కూడా సేమ్ మెన్షన్ చేయండి. ఒక ఆర్డర్ తీసుకోండి. ఫస్ట్ ఎప్పుడు కూడా కలకత్తా ఉండాలి, 2వ ప్లేస్ ముంబై ఉన్న, 3వ ప్లేస్ ఈ మూడింటిని ప్రెసిడెన్సీ నగరాలు అంటారు. ఏ నగరాలు? సరే, ఫస్ట్ హైకోర్టు ఇప్పుడు కలకత్తా, సెకండ్ హైకోర్టు మళ్ళీ మారుతున్నారు, సెకండ్ హైకోర్టు, 3వ హైకోర్టు, 4వ హైకోర్టు అలహాబాద్. ఓకే, వెరీ గుడ్, ఆన్సర్ క్లియర్. కాదు, అదే రోజున కాకుండా కొన్ని రోజులు తర్వాత అదే 4వ హైకోర్టు తీసుకోవాలి, అలహాబాద్. ఏం పేరునన్నా? ఇది ఒక ఆన్సర్ తీసుకోవాలి. ఓకేనా? మీరు చెప్పండి, మూమెంట్ చెప్పాలి. 1952లో బురుగుల రామకృష్ణారావు ఉన్నప్పుడు 3 సంవత్సరాల డిగ్రీ ప్రవేశపెట్టమని కమిటీ. బురుగుల రామకృష్ణారావు 1950లో సీఎంగా ఉన్నప్పుడు 3 సంవత్సరాల డిగ్రీ ఉండాలని చెప్పి వేసిన కమిటీ ఏంటి? రాధాకృష్ణనా, మొదలయ్యారి కమిటీ? చెప్పాలి. మరి మొదలయ్యారి కమిటీ ఇప్పుడు అది చెప్పారు కదా, ఇది కూడా చెప్పండి, చెప్పాలి. ఎడ్యుకేషన్ 3 రంగాల్లో ఉండాలి. 1వ క్లాస్ నుంచి ఒక లాంగ్వేజ్, 3వ క్లాస్ నుంచి ఒక లాంగ్వేజ్, 5వ క్లాస్ నుంచి. ఇది యాక్చువల్లీ మనకంటే డిఎస్సి వాళ్ళకి ఎడ్యుకేషన్ కమిటీ మోస్ట్ డిఎస్సి వాళ్ళకి, ఎందుకంటే అదంతా టీచింగ్ వాళ్ళు తీసుకోవాలి. మనం తీసుకున్నప్పుడు మొదలయ్యారి కమిటీ ఫస్ట్ ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఉచిత డిస్పాచ్ అని. ఏ డిస్పాచ్? ఉచిత డిస్పాచ్ అని. కానీ ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ పదం గుర్తుపెట్టుకొని చాలు. ఇది సాంప్రదాయ భారతీయ విద్యను మన లాంగ్వేజ్లో మనం బోధించుకోవడం మెయిన్ ముఖ్యమైన. ఓకే, ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ ఈ ఒక్క పదం గుర్తుపెట్టుకొని చాలు. క్వశ్చన్ ఇప్పుడు ఆన్సర్ ఏం పెట్టినారు? 4th వన్ అన్న. ఆన్సర్ ఏంటి? 4th వన్. నెక్స్ట్ వన్ 5th వన్. ఇది కొంచెం లాజికల్ అని జాగ్రత్తగా చూసుకోండి. 5th క్వశ్చన్ కొంచెం సబ్జెక్ట్ మీద కమాండింగ్ వస్తేనే వస్తుంది, లేదా రాదు. ఫస్ట్ వన్ మీకు తెలిసిన పాయింట్స్ ముందు చెప్పేసుకుందాం. మైసూర్ అనగానే మనకు గుర్తొచ్చేది హైదర్ అలీ టిప్పు సుల్తాన్. కర్ణాటకలో ఉన్నటువంటి ఏరియా పేరు శృంగేరి. ఏం పేరు? ఆ శృంగేరిలో దేవాలయం పేరు శారదాదేవి. ఏం పేరు? ఆ దేవాలయం పేరు ఏం పేరు? దానికి మైసూరు టిప్పు సుల్తాన్. ఇక్కడ మైసూర్ సుల్తాన్ టిప్పు అని రాశారు, టిప్పు సుల్తాన్. ఏం పేరు? టిప్పు సుల్తాన్. మనీ హెల్ప్ చేస్తాను అన్న అంటే ఆన్సర్ రైట్. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇది ఎడుకోపోయింది మళ్ళీ నాన్న. ఓకేనా? మళ్ళీ చెప్పునా. శృంగేరిలో శారదా దేవాలయానికి టిప్పు సుల్తాన్ ఆర్థిక సహాయం చేశాడు. ఆన్సర్ కరెక్ట్. ఫస్ట్ తెలిసిన రాసుకుంటే మీ తర్వాత గాంధీని తీసుకుందాం కావాలంటే. మీ 4 మస్ట్ ఏది మీకు వస్తే చేయండి అన్న. ఫస్ట్ ఒక ఆన్సర్ క్లోజ్ అయిపోయిందా? మహారాజా రంజిత్ సింగ్ పరిపాలించే ప్రాంతాలు 4. 1 ఏమో లాహోర్, 2 జమ్మూ కాశ్మీర్, 3 పంజాబ్, 4 ముల్తాన్. వాళ్ళు ఇండియాను మొత్తం పరిపాలించాను ఓన్లీ 4 ప్రాంతాలు. ఇప్పుడు దానికి ఆన్సర్ చెప్తే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వన్, రంజిత్ సింగ్ యొక్క మత రాజధాని పంజాబ్. రంజిత్ సింగ్ యొక్క రాజధాని మాత్రం లాహోర్. ఆ లాహోర్లో ఈ గన్ పౌడర్ స్టార్ట్ చేస్తాడు. మళ్ళీ చెప్పండి, రంజిత్ సింగ్ పరిపాలించే ప్రాంతాలు 1 లాహోర్. రంజిత్ సింగ్ రాజధాని లాహోరే. రంజిత్ సింగ్ యొక్క మత రాజధాని ఏం చెప్తున్నా? పంజాబ్. ఏం పేరు? 3వ ప్లేస్ జమ్మూ అండ్ కాశ్మీర్, 4వ ప్లేస్ ముల్తాన్. 4వ ప్లేసు కాబట్టి గన్ పౌడర్ అక్కడే స్టార్ట్ చేస్తాడు. ఇక ముల్తాన్ అనేది మనకి యాక్చువల్గా ఎగ్జాంపుల్ క్లారిటీ చేస్తే పెట్టుకో. ముల్తాన్ అనే ప్లేస్ ఇట్లుంటుందన్న. ఈశాన్య రాష్ట్రాలు ఇటు అంటాం కదా. ఏ రాష్ట్రాలు?
దాని జీకే బిట్స్ కింద పెట్టుకున్నా, సబ్జెక్ట్ సంబంధం లేదు. ముల్తాన్‌కి ఒక 2 నిక్‌నేమ్స్ ఉంటాయి. ఒకటి బంగారు నగరం. ఏ నగరం? బంగారు నగరం అంటారు ముల్తాన్‌ని. ఇంకో పేరుంటుంది. గేట్‌వే ఆఫ్ ఈస్టర్న్ స్టేట్స్. ఈశాన్య రాష్ట్రాలకు సింహద్వారం అంటారు. జీకేని పెట్టుకోండి, సబ్జెక్ట్ సంబంధం లేదు. మళ్ళీ చెప్తున్నా ముల్తాన్‌కి ఇంకో పేరేంటి? కనకపు నగరం అంటారు. ఏ నగరం? ఇంకో క్లారిటీ ఇస్తున్నా. మహమ్మద్ గోరి మొట్టమొదటిసారి ఆక్యుపై చేసిన ప్లేస్ ముల్తాన్. ఒక పాయింట్ తీసుకోవాలి. మహమ్మద్ గోరి ఆక్యుపై చేసిన మొట్టమొదటి ప్లేస్ ముల్తాన్ అన్న. ముల్తాన్ ప్లేస్ మనకి 2 ఉంటాయన్న. ఒకటి మధ్యప్రదేశ్, ఒకటి సింధు ఒకటి. ఇప్పుడు ఇది యాక్చువల్ తీసుకుంటే ఈ ముల్తాన్ ఏమో సింధు ప్రాంతం, ఈ ముల్తాన్ ఏమో ఇటువైపు. దీన్నేమో గేట్‌వే ఆఫ్ ఈస్టర్న్ స్టేట్స్ అంటారు. దీన్ని ఎందుకంటారు కనకపు నగరం అంటే, ఎవడొచ్చినా అక్కడ ట్యాక్స్ పే చేయాలి. ఎవరైనా విదేశీయులు వస్తే అక్కడ వస్తువుని అమ్ముకోవాలంటే ట్యాక్స్ పే. ఆ ప్రాంతం ఎవరికుంటే అని తీసుకోవాలన్న. కాకపోతే ఈ ముల్తాన్ కంటే ఈ ముల్తానే మన ఫేమస్. అంటే రంజిత్ సింగ్ వచ్చేప్పుడు ఇది తీసుకోండి, కనకపు నగరం తీసుకోండి. ఇంకోటి గేట్ ఆఫ్ ఈస్టర్న్ స్టేట్స్ తీసుకున్నప్పుడు నేను యాక్చువల్లీ మధ్యప్రదేశ్ అనేది మధ్యప్రదేశ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు క్లారిటీ ఇస్తున్నా. మధ్యలో తీసుకోండి. ఇక్కడ వింధ్య సాత్పూర్ పర్వతాలు ఉంటాయి. ఇదే మనకి నార్త్ ఇండియా అని సౌత్ ఇండియా అని డివైడ్ చేస్తుంది. ఇప్పుడు మనం ఈశాన్య రాష్ట్రాలకు వెళ్ళాలంటే ఇటువైపు రావాల్సిన అవసరం లేకుండా ఈ ప్లేస్ నుంచి ఇట్లా వెళ్ళిపోవచ్చు. అదే అంటే దానికి వెళ్ళడానికి ఒక మార్గం. దాన్ని ఏమంటే గేట్‌వే ఆఫ్ ఈస్టర్న్ స్టేట్స్ అంటారు. ఈశాన్య రాష్ట్రాలకు సింహద్వారం. ఈశాన్య రాష్ట్రాలకు ఒక జీకేని పెట్టుకున్నాను. మళ్ళీ చెప్పండి. మహారాజా రంజిత్ సింగ్ లాహోర్లో ఫిరంగీకి కావాల్సిన పౌండ్రీని ఎస్టాబ్లిష్ చేశాడు. ఇది ఆన్సర్ కరెక్ట్. 2 అయిపోయినాయి. నెక్స్ట్ మూడోది అంబర్. అంబర్ అనగానే మీకు గుర్తు రావాల్సిన పాయింట్ ఏంటి? ఏ స్టేటు చెప్పాలి, మీరే చెప్పాలి. మీ క్వశ్చన్ చెప్తున్నా. అంబర్ అనే ప్రాంతం ఫస్ట్ ఏ స్టేట్? రాజస్థాన్. ఏ స్టేట్ నన్న? రాజస్థాన్. ఫస్ట్ పేరు పెట్టుకోండి. అంబర్ అనే ప్లేస్ రాజస్థాన్, లాహోర్లోనే. అందుకే ఆన్సర్ రైట్ చేశాను. అందుకే నెక్స్ట్ మూడు అంబర్ అంటే ఏ స్టేట్ నన్న? ఫస్ట్ స్టేట్ చెప్పండి. రాజస్థాన్. ఏ స్టేట్ నన్న? ఇది చెప్తాను. ఇది ప్లేస్ నన్న. అంబర్ అనే ప్లేస్ ఎక్కడ ఉంది? రాజస్థాన్లో ఉంటుంది. ఇంకో చెప్పండి. అక్బర్ పెళ్లి చేసుకున్న జోధాబాయి ఏ ప్రాంతం అమ్మాయి? రాజస్థాన్. రాజస్థాన్లో వాళ్ళ ఫాదర్ ఏ ప్రాంతానికి చెందినవాడు? అంబర్. క్లారిటీ. నేను ప్లేస్ చెప్తున్నా అంతే. ఏం పేరు? అంబర్. ఇప్పుడు చెప్పండి. అంబర్ చెందిన ఒక వ్యక్తి పేరు ఏం పేరు? సవాయ్ జైసింగ్. మళ్ళీ క్లారిటీ ఇస్తున్నా. యూక్లిడ్ యొక్క ఎలిమెంట్స్ ఆఫ్ జామెట్రీ దాని సంస్కృత భాషలోకి ఓకే. ఇప్పుడు యూక్లిడ్ యొక్క ఎలిమెంట్స్ అని మన దేశాన్ని కాదు. ఇది యాక్చువల్గా పర్షియా కంట్రీ బుక్. దాని మనోడు సంస్కృత భాషలోకి అనువాదం. ఇది మన దేశానికి బుక్ కాదని చెప్తున్నా. ఏ బుక్? యూక్లిడ్. ఏ దేశాన్ని? మనోడు ఏ భాషలో ట్రాన్స్లేట్ చేశాడు? సాంస్క్రిట్. ఇది ఆన్సర్ కరెక్ట్ నాన్న. ఈ 4ది వెతుక్కోవాల్సిన అవసరం లేదు నాన్న. వాడి పైన ఏమిచ్చాడు? సరైంది 4ట్లో ఒకటి సరైంది కాదని రాసుకోండి. మళ్ళీ చెప్పనా? అలీ మర్దీ ఖాన్. ఏం పేరు? యాక్చువల్గా పేరు చెప్తున్నా. అలీ వర్దీ ఖాన్. అలీ మర్దాన్ కాదు, అలీ వర్దీ ఖాన్ అని రాసుకోండి. ఏం పేరు? అలీ వర్దీ ఖాన్ బెంగాల్ నవాబ్. వాడి యొక్క మనవడే సిరాజ్ దౌలా. ఆ సిరాజ్ దౌలా చేసిన యుద్ధం ప్లాసీ యుద్ధం. ఇది లింక్ తీసుకోండి. క్లియరా? జస్ట్ ఏంటంటే 1 or చిన్న వర్డ్స్ మిస్సింగ్ అంతే. నెక్స్ట్ క్వశ్చన్ రైజ్ చేద్దామా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఓకే. ఇది కొంచెం జాగ్రత్త చూసుకోండి. ఈ క్వశ్చన్ మీద కొంచెం బాగా ఫోకస్ చేయండి. నన్ను చెప్పినాను అసలు యాక్చువల్లీ దాన్ని ఎవరు ఇంప్లిమెంటే చేయరు. దాన్ని ఇంప్లిమెంట్ చేయరు నాన్న. వాళ్ళు బెంగాల్ నవాబులు ఉంటారు. సరే మీకు క్లారిటీ ఇస్తున్నా. బెంగాల్ నవాబులో ఫస్ట్ ఓడి పేరు బెంగాల్ స్వతంత్ర రాజ్య స్థాపకుడి పేరు ఏం పేరు? బెంగాల్ ఫస్ట్ స్టార్టింగ్ రాజు ఎవడు? బెంగాల్ ప్రాంతాన్ని పరిపాలించే బెంగాల్ నవాబులు అంటారు. ఫస్ట్ ఇది క్లియర్. ఫస్ట్ బెంగాల్ స్వతంత్ర స్థాపకుడు ఎవడు? మైసూరు స్వతంత్ర స్థాపకుడు ఎవడు? హైదరాబాద్ స్వతంత్ర. ఇట్లా ఒక 5 పాయింట్స్ చూస్తే అన్ని మ్యాచ్దా. హైదరాబాద్ స్వతంత్ర స్థాపకుడు నిజాం ఉల్ ముల్క్. నిజాం. ఓ పాయింట్ క్లోజ్. అయోధ్య స్వతంత్ర స్థాపకుడు సాదత్ అలీ. ఏం పేరు? సాదత్ అలీ. మైసూరు స్వతంత్ర స్థాపకుడు కృష్ణరాజు వడియార్. ఏం పేరు? కృష్ణరాజ్. క్వశ్చన్ ఏమడుతున్నా. కర్ణాటక స్వతంత్ర స్థాపకుడు సాదత్ ఖాన్. 5 పేర్లు మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయాలి. మళ్ళీ చెప్పనా? రాసుకుంటే రాసుకోండి, మీ ఇష్టం. పాత నెంబర్ ఆఫ్ టైం క్వశ్చన్ రిపీటెడ్. కర్ణాటిక్ ఇండివిజువల్ ఫౌండర్. 5 ఒకసారి రాసుకున్నాను. కర్ణాటిక్ స్వతంత్ర స్థాపకుడు సాదత్ ఖాన్. సాదత్ అలీ కాదన్న, సాదత్ ఖాన్. కర్ణాటిక్ అని చదవకండి, కర్ణాటిక్. అది 1 by 1 చెప్తున్నాను. కర్ణాటిక్
స్వతంత్ర స్థాపకుడు. సాదత్ ఖాన్ అంటున్నా, సాదత్ అలీ కాదు, సాదత్ ఖాన్. ఓ పాయింట్ అయిపోయిందా నాన్న? సాదత్ అలీ వేరు, సాదత్ ఖాన్ వేరు అని చెప్తున్నా. బెంగాల్ ముర్షిద్ కులీ ఖాన్. మీకు పాత పుస్తకాలు కనీసం 5 సార్లు రిపీట్ ఉంటుంది క్వశ్చన్. ముర్షిద్ కులీ ఖాన్ రసారా. నెక్స్ట్ వన్ మైసూర్ కృష్ణరాజు వడయార్ 1. కృష్ణరాజ్ వడయార్ 1. కృష్ణరాజు వడయార్ 1 నాన్న 1 రాయండి. కృష్ణరాజు వడయార్ 1. మైసూరు స్వతంత్ర స్థాపకుడు కృష్ణరాజు వడయార్ 1. అయోధ్య సాదత్ అలీ. సాదత్ అలీ అని రాయండి, ఖాన్ అని రాయకండి. సాదత్ అలీ, సాదత్ ఓన్లీ ఫర్ అలీ. అయోధ్య ఇండివిజువల్ ఫౌండర్ సాదత్ అలీ. ఇంకొకరు రాసుకోండి. హైదరాబాద్ నిజాం ఉల్ ముల్క్. ఇద్దరు వేరు వేరు. కర్ణాటక వేరు, అందుకే అయోధ్య వేరు అని చెప్తున్నా. ఒకటి పేరు సాదత్ ఖాన్, ఇంకో వ్యక్తి పేరు సాదత్. ఇంకోటి చెప్పండి. 1856లో బ్రిటిష్ వాడు డల్హౌస్ ఆక్రమిస్తారు కదా, అప్పుడు పేరేం పేరు? వాజీద్ అలీ. దాన్ని బట్టి గుర్తుపెట్టుకోండి. వీడి పేరు సాదత్ అలీ, వాడి పేరు అలీ అనే పదాలు వస్తాయి. క్లారిటీ అర్థమవుతుందా? 1856లో డల్హౌసీ, మీకు ఇంతకుముందు చెప్పాను, బ్రిటిష్ వారు భారతదేశంలో చివరగా ఆక్రమించే ప్రాంతం అయోధ్య. 1856లో ఆక్రమించిన వాళ్ళు లార్డ్ డల్హౌసీ. ఆక్రమించినప్పుడు వాజీద్ అలీ ఇంతకుముందు రాశాను కదా ఆల్రెడీ. అవే పాయింట్స్ తీసుకొని సరిపోతుంది. ఈ 6 మ్యాథ్స్ ద ఫాలోయింగ్ చేయండి రేపు ఎగ్జామ్లు. కర్ణాటక ఓకేనా, బెంగాలు, మైసూరు, మరాఠా రాదు ఓకేనా, అయోధ్య ప్లస్ ఇంకోటి హైదరాబాద్. మ్యాథ్స్ ద ఫాలోయింగ్ చేయండి. ఫౌండర్స్ మ్యాథ్స్ ద ఫాలోయింగ్ చేసుకొని చాలు. నెక్స్ట్ క్వశ్చన్ రైజ్ చేద్దామా? నిజాం ఉల్ ముల్క్. ఫస్ట్ నిజాం నాన్న, నిజాం ఉల్ ముల్క్. స్వతంత్రంగా రాజ్యాలు స్థాపించిన వాళ్ళు వీళ్ళు. వీళ్ళందరూ ఫౌండర్సే. కాకపోతే వీళ్ళందరూ వేరే వాళ్ళ కింద బిఫోర్ వర్క్ చేసి ఓన్గా రాజ్యాన్ని స్థాపించడం పెట్టుకొని చాలు. ఇయర్స్ ఎక్కడ అడగడు. మ్యాథ్స్ ద ఫాలోయింగ్ చేయండి ఓకేనా. నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 6 నన్ను. క్వశ్చన్ నెంబర్ 6. ఫస్ట్ వన్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ princely states of the British rule in India. The first one is called Jhansi. The second place is called Sambalpur. The third place is called Satara. 3 ఆన్సర్స్ ఇచ్చాడు. దీని బిఫోర్ స్టోరీ చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వన్ క్వశ్చన్. మనకి బ్రిటిష్ వాళ్ళు బాగా డైనాసిటీని ఇంక్రీజ్ చేయడానికి 2 సిస్టమ్స్ కారణం. ఒకటి సబ్సిడరీ అలయన్స్ సిస్టమ్, సైన్య సహకార పద్ధతి. దాన్ని ప్రవేశపెట్టిన వాడు లార్డ్ వెల్లెస్లీ. లార్డ్ ఇది ఒకటో పాయింట్. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత డల్హౌస్ వస్తాడు. రాజ్య సంక్రమణ సిద్ధాంతం. రాజ్య సంక్రమణ సిద్ధాంతం అంటారు. డాక్టరైన్ ఆఫ్ ల్యాబ్స్ థియరీ అంటారు. దీని మీనింగ్ ఏంటంటే యాక్చువల్గా స్వదేశీ రాజులకి ఎవరికైనా పిల్లలు లేకపోతే ఆ రాజు చనిపోయిన తర్వాత ఆ రాజ్యాన్ని బ్రిటిష్ వారికి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఇదే కాక దానికి ముఖ్యమైన ఉద్దేశం. ఇప్పుడు క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఫస్ట్ది జాన్సన్ ఇచ్చాడు, రెండోది ఏమి ఇచ్చాడు? సంబల్పూర్, మూడోది సతారా. ఏది మూడోది ఏంటి? మీకు 4 ఆన్సర్ రానట్టుకుంది. ఒక్క నిమిషం నన్ను. ఎన్నో క్వశ్చన్ నెంబర్ ఎంత? ఓకే పర్వాలేదు, నో ప్రాబ్లం. సరే సేమ్ ఉందన్న. వీటిని ఏమి ఇచ్చాడంటే డల్హౌసీ ప్రవేశపెట్టిన రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారము ఒక రాజుకి పిల్లలు లేకపోతే ఆ రాజ్యాన్ని ఒక్కొక్కటి ఆక్యుపై చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఎవరు? డల్హౌసీ ఆక్యుపై చేసుకుంటాడు. ఇప్పుడు ఏమి ఇచ్చాడు? మేము 3 ఆర్డర్ పెట్టమంటున్నాడు. ఏ ప్లేస్ ముందు, ఏ ప్లేస్ సెకండ్, ఏ ప్లేస్ థర్డ్. ఫస్ట్ క్వశ్చన్ చెప్తున్నా. రాజ్య సంక్రమణ సిద్ధాంత ప్రకారము ఫస్ట్ ఆక్యుపై చేసిన ప్లేసు సతార్ అన్న. ఏం పేరు నాన్న? ఫస్ట్ తీసుకోండి. సతార్ అనేది ఫస్ట్ 3 ఉండాలి కదా. 3 అంటే ఏబి తీసేయాలి, అంతేనా? సతారా 1848 నాన్న. సతారా ఇప్పుడు ఇచ్చిన పేర్లు తీసుకోండి. 1848 ఒకటి ఆన్సర్ వచ్చి మీరు తీసేయండి. ఫస్ట్ ఏం తీసి ఏబి తీసేస్తాం కదా, తర్వాత మిగతా ఏమున్నాయి? సిడి. నెక్స్ట్ వన్ సంబల్పూర్. సంబల్పూర్ 49. సంబల్పూర్ 49 రాసుకున్నాను. సంబల్పూర్ 49. నెక్స్ట్ ఇంకో ప్లేస్ ఏముంది? ఝాన్సీ 53. 4 గుర్తుపెట్టుకొని చెప్తాను. అయోధ్య 56 అని రాయండి. ఈ 4 గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ అయోధ్య 56. అయోధ్య వెళ్ళేసేయండి. ఇప్పుడు ఆర్డర్ పెట్టాను అన్న. ఇప్పుడు ఆర్డర్ పెట్టాను అంటున్నా. 3 ఇచ్చాడు కదా మనకి. ఫస్ట్ సతారా, ఈ 2 వెళ్ళేమన్నా కదా.
సిడి కదా, ఓకే. ఫస్ట్ 3, తర్వాతది 2, నెక్స్ట్ 1. ఇప్పుడు చెప్పండి, ఆన్సర్ చెప్పండి. సి ఆన్సర్, ఓకే. మళ్ళీ చెప్పండి. రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారం ఆక్రమించిన మొట్టమొదటి రాజ్యం సతారా. లాస్ట్ ఆక్రమించిన రాజ్యం అయోధ్యకి ఇంకో పేరు అవధ్. ఏ సంవత్సరాలు ఆక్యుపై చేసుకున్నాడు? ఝాన్సీ రాజ్యాన్ని ఎప్పుడు ఆక్యుపై చేసుకున్నాడు? 18. ఆన్సర్ చెప్పాలి. రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారం ఏ రాజ్యం ఆక్రమించలేదు, వారి పిల్లలు లేకపోయినా. అయోధ్య ఆల్రెడీ ఆక్రమించాడు. 1856 ఆల్రెడీ చెప్పాం. ఏ రాజ్యాన్ని ఆక్రమించలేదు అంటున్నా. ఇంకా డెప్త్ చెప్పాలంటే రాజ్య సంక్రమణ సిద్ధాంతం వీరికంటే ముందు వేరేవాడు ఇంప్లిమెంట్ చేశాడు. ఎవరికంటే ముందు? దళగోసి ప్రవేశపెట్టే కంటే ముందు సిద్ధాంతం ఉంది, కానీ అమల్లోకి రాలే. దళగోసి యొక్క టైం ఏంటి? 48 to 56. 1848 అవి రాసుకోండి. దళగోసి టైం రాసుకోండి. 1848 to 56 నాన్న. ఓకే, మళ్ళీ ఇంకో క్లారిటీ ఇస్తున్నా. రేపు ఒకవేళ మీరు ఎగ్జామ్ రాస్తే దళగోసి ప్రకారం ఆక్యుపై చేసిన ప్లేసెస్ 7 ఉంటాయి నాన్న. అన్నీ గుర్తుపెట్టుకోకండి, అర్థమవుతుందా? 5 ప్లేసెస్ గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని? 5 ప్లేసెస్. అందులో ఫస్ట్ది కంపల్సరీ ఉంటుంది. ఏది? సతారా లేకుండా ఆప్షన్ ఉండదు. లాస్ట్ అయోధ్య లేకుండా ఆన్సర్ ఉండదు. 3 ఝాన్సీ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. 4 ఆప్షన్ అవసరం. ఇప్పుడు 4 ఆప్షన్ వెతుక్కోవాల్సిన మీకు క్వశ్చన్ అర్థమవుతుందా? ఫస్ట్ ప్లేస్ కన్ఫామ్, ఎందుకంటే ఫస్ట్ ప్లేస్ కాబట్టి. ఓకేనా? ఝాన్సీ లక్ష్మీబాయి తన కోటలు ఉంటే అకస్మాత్తుగా వచ్చి కోటను ఆక్యుపై చేసుకుంటారు కాబట్టి ఈ 3 తెలుసుకుంటే 4 ఆప్షన్కి సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నన్ను ఎప్పుడేం గుర్తుపెట్టుకోండి. కట్ చేసే మెథడ్ ఇది. అర్థమవుతుందా? ఇంకోటి సింగిల్ ఆన్సర్. ఝాన్సీని ఎప్పుడు ఆక్యుపై చేసుకుని ఇస్తారు, కానీ మధ్యలో ఉన్న ప్రాంతాలు ఎప్పుడు ఆక్యుపై క్వశ్చన్ రాదు. చదివే మెథడ్ చెప్తున్నా. మధ్యలో మిగతా ప్లేస్ ఉంటాయి కదా, వాటి పేర్లు అడగడు, కానీ ఝాన్సీ మాత్రం ఇయ్యరు. సతారా ఇయర్ అడుగుతాడు, అయోధ్య ఇయర్ అడుగుతాడు, లేదంటే మ్యాథ్స్ ఫాలోయింగ్ క్వశ్చన్ వస్తుంది. ఎగ్జామ్లో చదువుతున్నప్పుడు కొన్ని వదిలేసాలన్న, అతను అన్నిటిని తీసుకోకండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. ఇది ఆల్రెడీ సింగిల్ ఆన్సర్, నేను చెప్పడానికి ఏం లేదు. ఫస్ట్ 1. 1856లో సిపాలి తిరుగుబాటు జరిగింది. 57లో కదా. 56లో దళగోసి వెళ్ళిపోవాలి. ఆ ప్లేస్లో లార్డ్ కానింగ్ వస్తాడు. మళ్ళీ చెప్తున్నా, దళగోసి 56లో వెళ్ళిపోవాలి. అదే 56లో కానింగ్ రావాలి. ఎవరు రావాలి? కానీ అంటే 56 నుంచి సిపాలి తిరుగుబాటులో కూడా వాడే ఉంటాడు. ఎవడు? లార్డ్ కానింగ్. ఆన్సర్ ఏం పెట్టినారు? లార్డ్ కానింగ్ అని రాసుకోండి. ఇప్పుడు ఆన్సర్ చెప్తారా? సిపాలి తిరుగుబాటు ఎవరి కాలంలో జరిగిందంటే కానింగ్ పెట్టండి. సిపాలి తిరుగుబాటు జరగడానికి హూ వాజ్ ద మెయిన్ రోల్ అంటే దళగోసి పెట్టాలి. మళ్ళీ క్లియర్ చెప్తున్నా, సిపాలి తిరుగుబాటు జరగడానికి కారణం దళగోసి పెట్టండి. జరిగేటప్పుడు గవర్నర్ మాత్రం లార్డ్ కానింగ్ పెట్టాలి. ఇప్పుడు లార్డ్ కానింగ్ ఇంకొక ఇంపార్టెంట్ చెప్పండి. భారతదేశంలో బ్రిటిష్ చివరి గవర్నరు మరియు ఫస్ట్ వైస్రాయ్ అనే పదం ఎప్పటి నుంచి మారుతుంది? 58. మళ్ళీ క్లియర్ చెప్పనా? 1850లో లార్డ్ కానింగ్ చివరి గవర్నర్ జనరల్ మరియు ఫస్ట్ వైస్రాయ్. తర్వాత 1850 చివరి తిరుగుతున్నప్పుడు ఇంగ్లాండ్ రానివ్వరు. ఎలిజబెత్ I ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించినప్పుడు 1858లో ఇంగ్లాండ్ రానివ్వరు. విక్టోరియా. ఓకే, వెరీ గుడ్. ఏం పేరు? విక్టోరియా, క్వీన్ ఆఫ్ విక్టోరియా. ఆమె పేరు మీదకి మనకి తెలిసిన చైతన్యపురంలో ఉన్న సరూనగర్ గ్రౌండ్, ఆ విక్టోరియా గ్రౌండ్ ఎవరు కట్టారు? ఇప్పుడు క్వశ్చన్ చెప్పారు కదా. మీర్ మహబూబ్ అలీ ఖాన్ 6వ నిజాం. ఎన్నో నిజాం? అది ఆమె యొక్క మెమొరబుల్గా కట్టాడు. మీర్ మహబూబ్ అలీ ఖాన్. ఓకేనా? ఏ చట్టం ప్రకారము గవర్నర్ జనరల్ పోస్ట్ వైస్రాయ్గా మారింది? 1858 యాక్ట్. 1858 యాక్ట్ ప్రకారం గవర్నర్ జనరల్ పోస్ట్ దీని మారిపోవాలి. ఫస్ట్ వీడే చివరి గవర్నర్ జనరల్, వీడే ఫస్ట్ వైస్రాయ్. ఓకేనా?